నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు మార్క్ స్పీడ్. హీరో మోటోకార్ ప్లాంట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి. సోషల్ మీడియా అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం. హద్దులు మీరితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. తెలంగాణ పాలనలో సరికొత్త రికార్డ్. నేడు పూర్తి పేపర్లెస్ డిజిటల్ కేబినెట్ భేటీ. రెండు జట్లుగా విడిపోయిన గులాబీ దళం. గన్ పార్క్ హరీష్ రావు, తెలంగాణ భవన్లో కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్క్ స్పీడ్ను చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ సిటీ పారిశ్రామిక కారిడార్లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్లాంట్లోని అత్యాధునిక అసెంబ్లీ లైన్లను పరిశీలించిన సీఎం హీరో సంస్థ తాజాగా మార్కెట్లోకి తెస్తున్న విభిన్న శ్రేణి ద్విచక్ర వాహనాల మోడళ్లను క్లోజ్గా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజుల్ స్వయంగా హాజరై తమ ప్లాంట్ విశేషాలను సీఎంకు వివరించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్లలో ఒకటిగా నిలిచిన శ్రీ సిటీలో హీరో మోటోకార్ ప్లాంట్ అత్యంత కీలకమైంది. ఈ ప్లాంట్ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్లాంట్ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. ప్లాంట్ లోపల రోబోటిక్ టెక్నాలజీతో నడుస్తున్న అసెంబ్లీ యూనిట్లను వీక్షించిన సీఎం అక్కడ తయారవుతున్న కొత్త మోడళ్ల ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ మరియు భద్రతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విజన్ వల్లే ఈ ప్లాంట్ ఏపీలో ఇంతటి భారీ స్థాయిలో విజయవంతంగా నడుస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో కూడా శ్రీ సిటీ ప్లాంట్ నుంచి మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయబోతున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పర్యటన ఏపీలో ఆటోమొబైల్ రంగానికి సరికొత్త బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరుతున్న ట్రోలింగ్ బ్యాచ్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకరిని గౌరవించడానికి, వ్యవస్థలను ప్రశ్నించడానికి ఉండాలి కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేయడానికి కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ప్రభుత్వాన్ని, రాజకీయ విధానాలను విమర్శించడం తప్పు కాదు, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో మహిళలను, నాయకులు, కుటుంబ సభ్యులను కించపరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లలోని మహిళలను, చిన్నపిల్లలను సైతం లాగుతూ చేస్తున్న అశ్లీల, అసభ్యకర పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పరిపాలనను మెరుగుపరచడానికి ఆయుధంగా మారాలి తప్ప ఒకరి పరువు తీసే మురికి కూపంగా మారకూడదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా ఆర్కెస్ట్రేటెడ్ లేదా ఆర్గనైజ్డ్ అబ్యూస్ అంటే ఒక పద్ధతి ప్రకారం గ్రూపులుగా ఏర్పడి ప్రత్యర్థులపై డిజిటల్ దాడులు చేయడం, ప్రాణభయానికి గురిచేసేలా డెత్ థ్రెట్స్ పంపడం వంటివి తీవ్రమైన క్రిమినల్ నేరాల కిందకు వస్తాయని ఆయన గుర్తు చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా రాజ్యాంగబద్ధమైన పరిమితులు ఉంటాయని, ఆ హద్దులు దాటినప్పుడు చట్టపరమైన పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరహా వ్యవస్థీకృత సోషల్ మీడియా నేరకాలపై మరియు వారి వెనుక ఉండి నడిపించే శక్తులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతోందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం. తెలంగాణ ప్రభుత్వ పాలనలో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో రాష్ట్ర సచివాలయం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశాన్ని పూర్తిగా కాగిత రహిత, అంటే ఒక పేపర్ ముక్క కూడా లేకుండా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులందరికీ ముందే అత్యాధునిక ట్యాబ్లను పంపిణీ చేశారు. కేబినెట్లో చర్చించబోయే ప్రతి ఫైల్, ప్రతి ప్రతిపాదన ఇకపై డిజిటల్ స్క్రీన్లపైనే కనిపించనుంది. కాలయాపనను తగ్గించి పారదర్శకతను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని ఈ సంచలన డిజిటల్ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పరిపాలన పూర్తిగా గాడిలో పెట్టేందుకు సాంకేతికతను వాడుకోవాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి నేటి కేబినెట్ భేటీని పూర్తి పేపర్లెస్ గా డిజైన్ చేయించారు. కేబినెట్ నోట్లను ప్రింట్ తీసి మంత్రులకు ఇవ్వడం వల్ల జరిగే సమాచార లీకేజీలకు చెక్ పెట్టడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక ఈ డిజిటల్ కేబినెట్ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులపై అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు. నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా కొత్త రోడ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామీణ మౌలిక వసతుల వృద్ధి పథకం VBG రామ్జీను తెలంగాణ వ్యాప్తంగా ఎలా పకడ్బందీగా అమలు చేయాలనే దానిపై మంత్రుల బృందం కీలక చర్చలు జరపనుంది. సాంకేతికతను వాడుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ 2 భారీ ప్రాజెక్టులపై ఇవాళ నిర్ణయాలు వెలువడనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో మునిపెన్నడూ చూడని అత్యంత ఉత్కంఠభరితమైన సీన్ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా నడుస్తోంది. అప్పుల లెక్కలపై కాంగ్రెస్ విసిరిన సవాల్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఊహించని మైండ్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ మంత్రులను గట్టిగా కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం విముఖ వ్యూహంతో రంగంలోకి దిగింది. అవును, కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఒక కీలక బృందం సచివాలయం ఎదురుగా ఉన్న గన్ ఫౌండరీ అమరవీరుల స్తూపం వద్దకు ఫైళ్లతో బయలుదేరింది. మరోవైపు తెలంగాణ భవన్కు వస్తానని చెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మరో బృందం అక్కడే పకడ్బందీగా వేచి చూస్తోంది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. తాము అప్పుల లెక్కలపై పారిపోయే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ వేదికైనా ఒకటేనని నిరూపించడానికి బీఆర్ఎస్ 2 జట్లుగా విడిపోయింది. అమరవీరుల సాక్షిగా తెలంగాణ సచివాలయం పక్కనే ఉన్న గన్ ఫౌండరీ స్తూపం వద్ద చర్చకు తాము సిద్ధమంటూ హరీష్ రావు తన అనుచర ప్రజాప్రతినిధులతో కలిసి దూసుకెళ్తుండటంతో గన్ పార్క్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటు తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం కేటీఆర్ బృందం గడియారమ్మకు చూస్తూ ఎదురుచూస్తోంది. మంత్రి జూపల్లి తన సవాలుకు కట్టుబడి తెలంగాణ భవన్కు రావాలి, మిగతా కాంగ్రెస్ మంత్రులు ధైర్యం ఉంటే అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావుతో తేల్చుకోవడానికి రావాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నాయి. ఈ ఊహించిన డబుల్ స్ట్రాటజీతో అధికార కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండో పసిఫిక్ రీజియన్లో రక్షణ, ఆర్థిక భద్రతే లక్ష్యంగా జపాన్ ప్రధాని సనాయే తకైచి భారతదేశంలో జరుపుతున్న 3 రోజుల పర్యటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు ఇదే తొలి అధికారిక భారత పర్యటన కావడం విశేషం. ఉదయాన్నే రాష్ట్రపతి భవన్ ఆవరణలో త్రివిధ దళాల నుంచి ఘనంగా గౌరవవందనం స్వీకరించిన జపాన్ ప్రధాని అనంతరం హైదరాబాద్ హౌజ్లో ప్రధాని నరేంద్ర మోడీతో దౌత్యపరమైన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనాయే తకైచి పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. పర్షియన్ గల్ఫ్ మరియు హార్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రక్షణ పరికరాలు, అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై గతంలో ఉన్న పరిమితులను సడలిస్తూ ఇరు దేశాలు కలిసి ఉమ్మడిగా రక్షణ ఆయుధాలను, డ్రోన్లకు సంబంధించిన హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ను తయారు చేసేందుకు అంగీకారానికి వచ్చాయి. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో జపాన్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని ప్రధాని మోడీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ఎకానమిక్ సేఫ్టీ కోఆపరేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంయుక్త కార్యాచరణకు సంబంధించిన కీలక ఒప్పంద పత్రాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. अंतरसेना सम्मान गार्ड निरीक्षण करा हाजिर अंतरसेना सम्मान गार्ड बगाल सत अंतरसेना सम्मान गार्ड निकट कॉलम में 3 चाल से मत से गुजरेगा थल सेना आगत अंतरसेना सम्मान